నమస్తే. నేను సిరి. కార్యకర్తలతో జగనన్న మరి కొత్త వ్యూహమా ఇది? నెక్స్ట్ జనవరిలో ఇది వీళ్ళతోని కార్యకర్తలతో జగనన్న అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ కార్యకర్తలతో జగన్ కూర్చొని మాట్లాడి, అంటే ఇంతవరకు నేను కార్యకర్తలకి దూరంగా ఉన్నాను, కార్యకర్తలతో కలవలేదు అని తనంతట తానే నోరు విప్పి చెప్పిన సందర్భం ఇది. దీంతో కార్యకర్తలతో జగనన్న అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి అక్కడ కార్యకర్తలతో కలవాలని తను నిర్ణయించుకున్నారు. అది కూడా నెక్స్ట్ జనవరి అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది తన సొంత మీడియాలోనే చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడైతే చాలా మంది విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే, సో ఇన్ని రోజులు ఏదైతే మాట్లాడామో అదంతా కూడా నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి దగ్గర లేరు, తనకు తాను ఒంటరిగానే ఉన్నారు. కార్యకర్తల్ని కానీ, ఎమ్మెల్యేలని కానీ, ఎంపీలని కానీ దగ్గరికి తీయలేదనేది తను స్వయంగా ఒప్పుకున్నట్టు అయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కార్యకర్తలతో జగనన్న సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతుంది జనవరిలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కార్యకర్తలతో జగనన్న ఈ స్టేట్మెంట్ వినడానికి బాగుంది. కాకపోతే ఇంకా జనవరి తర్వాత, సంక్రాంతి తరువాత అన్న జనాల్లోకి వస్తారన్నట్టుగా ఆయనగా ప్రకటించుకున్నారనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఏదైతే ఓటమి పాలైందో, వైసీపీ ఘోర పరాభవం అయిందో ప్రభుత్వం, ఆయనైతే ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయనతో కూడా మరో 10 మంది గెలిచారు. బట్ మిగతా అందరూ ఘోరంగా ఓడిపోయినప్పుడు అసలు ఏంటి, ఎక్కడ తప్పిదం జరిగింది, మిస్టేక్ ఎక్కడ ఉంది, నాలో ఉందా, పార్టీలో ఉందా, పార్టీ విధి విధానాల్లో ఉందా, కార్యకర్తల్లో ఉందా అనేది బేరీజ్ వేసుకోవడం సహజం ఏ రాజకీయ నాయకుడైనా. దాన్నే వీళ్ళు కొంచెం హుందాగా ఏం చెప్తారంటే మేధో మథనం అని ఒక టైటిల్ కూడా పెడతారు. సో ఆ మేధో మథనం ఏంటంటే, అసలు ఏంటి, ఎలా జరిగింది, నేనేమైనా మిస్టేక్ చేశానా, నేను ఎలా చేయాల్సింది అనేది ఇచ్చిపుచ్చుకొని చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఓపెన్గా చెప్తారు, ఒక్కొక్కరు అన్న మీకేంటన్నా సూపర్ అని అంటారు. అక్కడ కావాల్సింది అది కాదు. ఎవడైతే విమర్శిస్తాడో, ఎవడైతే నిజాలు చెప్తాడో దాని నుంచి ఓవర్కమ్ అవ్వడం అనేది ఏ పార్టీకైనా అవసరం. ఇక్కడ అలా చెప్పేది లేదు, చేసేది లేదు. ఈయనే సుప్రీం బాసు, ఈయనే అన్ని పథకాలు పెట్టింది ఈయనకే పేరు రావాలి. వేరే వాళ్ళు చెప్పి సజెషన్ తీసుకోడు, వేరే వాళ్ళని కలవడు, వాళ్ళు చెప్పబోయేది వెండు. ఇన్ని జరుగుతున్నా కూడా మరలా జనవరి తర్వాత వస్తానడం ఏంటి? ప్రజలు ఏదో ఇన్ని విమర్శలు వచ్చినా, తల్లి చెల్లి లాంటి ఇంట్లో వ్యక్తులు కూడా దూరమైన, వ్యతిరేకత ప్రదర్శించిన గెలిచారంటే ఓకే, ఆ స్థానిక ప్రజల కోసమైనా లేదా ఆయన మీద ఉన్న అభిమానంతో అక్కడక్కడ అంత పర్సంటేజ్గా ఓటింగ్ వచ్చినప్పుడు గెలిచిన సందర్భం ఏదైతే ఉందో, ఇంకా జనాలు ఇదిగా అవుతున్నారు, వాళ్ళ కోసమైనా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి. కానీ ఇంట్లో కూర్చొని అసెంబ్లీ చూసి అదే ఇంట్లోనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు షర్మిల గారు లాంటి వాళ్ళు ఘాటుగానే స్పందిస్తున్నారు. కరెక్ట్, అది ఎందుకు గెలిపించారు, ఎందుకు భయం, ఎందుకు నీకు మాట్లాడడానికి ఇవ్వలేదు, సరే కూర్చోండి, సైడ్కి చెయ్యెత్తండి, బయటకు వచ్చి మీడియా పాయింట్ ద్వారా మాట్లాడండి, ప్రశ్నించండి, అంతే కదా. సో ప్రశ్నించినప్పుడు అరే ఈయనకి అసలు ఇవ్వట్లేదు అన్నప్పుడు సానుభూతి పెరుగుతుంది కదా. అలా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని, అంటే గతంలో ఈయన ఏదైతే అవమానాలు చేశాడో ఆ అవమానాలు ఎదుర్కొంటాడన్న భయంకి వెళ్ళట్లేదా, లేదా బయటకు వస్తే కంపల్సరిగా బారికేడ్లు పెట్టి సివిల్ సెక్యూరిటీ పెట్టి అటువంటి భయాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ పక్కన పెడితే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా పేర్ని నాని గారు, అంబటి గారు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, మేము అసలు డ్రాప్ అయిపోతున్నాం, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, అలాగే పోలీస్ వ్యవస్థ మీద సజావుగా ఎన్నికలు నిర్వహిస్తారనే నమ్మకం మాకు లేదు, అందుకే మేము నిలబట్టలేదని అన్నారు. అసలు విషయం ఏంటి, అభ్యర్థులు లేరు, సరైన నాయకులు లేరు, ఉన్నా పోటీ చేసేంత ఇది లేదు. పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు, ఖర్చు పెట్టాలి, ఎందుకు అవసరమా? సరే బాబు నువ్వు నిలబడరా, నీకేదో ఏంటంటే ఎవడు నిలబడరు, సరే వీళ్ళే నిలబచ్చు కదా, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు ఎమ్మెల్సీలుగా వెళ్ళొచ్చుగా. ఇప్పుడు బత్సా గారు మన అంత సీనియర్ మంత్రి కదా, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసిన వ్యక్తి, ఈ ప్రభుత్వం చేసిన వ్యక్తి, మరి ఆయన ఎమ్మెల్సీకి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళొచ్చుగా. వీళ్ళు ఎందుకు పోటీ చేయట్లేదు? భయపడ్డారంటారా? అంటే లేకపోతే వీళ్ళకి ఎన్నికల అరెస్టులు అనేది ఒకటి అయితే ఉంది, అరెస్ట్ అవుతారన్నా, లేకపోతే ఇంకా అంటే చాలా వరకు వీళ్ళ పేర్లు వినిపించినాయి, ఏదైతే వాక్చాతుర్యం వాళ్ళు అప్పుడు చూపెట్టింది మనం చూసిందే. సో దాని వల్ల ఇంకేమన్నా ప్రజల్లో ఇంకా మొహం చూపెట్టుకోలేకపోయారా? అది కూడా ఉందమ్మా.
కాకపోతే బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం లాగా పులి తోలు కప్పుకున్న మేకపోతు గాంభీర్యం అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. సరే, నెక్స్ట్ 2029కి పార్టీ మనుగడ ఏంటి, పార్టీ యొక్క పరిస్థితి ఏంటంటే ప్రశ్నార్థకం. మరి ఇటువంటి ప్రశ్నార్థకం అయినప్పుడు పార్టీని కాపాడుకోవాలని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఘోర పరాభవమయ్యి గెలిచిన ఒక్క సీటు కూడా వాడు అటువైపు లాగేసుకుంటే ఏం చేశాడు? ముడుచుకుని కూర్చున్నాడా? లేదా నాకెందుకులే, నా సినిమాలు నేను చేసుకుంటాను వెళ్ళిపోయాడా? 3వ రోజు కదా జనాల్లోకి వచ్చింది. అరే, మిమ్మల్ని నేను ఎందుకు నమ్మించలేకపోయాను, మీ అభిమానాన్ని ఎందుకు చూరగొనలేకపోయాను, ఎక్కడ ఫాల్ట్ ఉంది, మీకోసం పనిచేస్తా, మీ నమ్మకం కోసం పాటుపడతా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కదా లీడర్, అది కదా నాయకుడు. ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా గెలవని వ్యక్తి ఒక్కసారిగా డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడమ్మా? ఆ క్రేజ్ ఎలా వచ్చిందమ్మా? మరి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి 2-3 సార్లు ప్రతిపక్షంలో కూర్చోలేదా? మరి ఆయనకి అన్ని అవమానం జరిగితే 3వ రోజు మళ్ళీ జనాల్లోకి వచ్చాడుగా, పార్టీ నాయకులతో మాట్లాడాడుగా. అదేం లేకుండా ఎంతసేపు ఆ గదిలోనే ఉంటానంటే, పైగా ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఏ ఛానల్స్ అయితే, ఏ సోషల్ మీడియాలో ఉండే బ్లాగ్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వెటకారంగా వ్యతిరేకంగా రాశారు కొన్ని ఛానల్స్. నేను పేర్లు చెప్పను. అందులో ఒక ఛానల్ అయితే మరీ ముందుకెళ్ళి జగనన్నతో కార్యకర్తలు అని చెప్పి ఆయన బట్టి ఆయనే ప్రకటించుకోవడం ఏంటి, పక్కోడు ప్రకటించాలి, పక్కోడు అన్నా నీ రాక్కోసి ఎదురు చూస్తున్నట్టుగా ప్రకటించాలి, హీరో వెళ్తున్నప్పుడు పక్కన ఆ సైడ్ క్యారెక్టర్లు పొగడాలి తప్ప హీరోగా పొగుడుకోకూడదు, అది కమెడియన్ ఫిల్మ్ లాగా అవుద్ది. అప్పుడు అది ఇక్కడ వచ్చి అయ్యగారు చూసుకోండి అని అంటే కామెడియన్. ఇప్పుడు నరేష్ గారు ఏం చేస్తారు, పెద్ద హీరో సినిమాల్ని ప్యారడీగా తీసి ఆ సినిమాలో బిట్టుగా పెట్టి కామెడీ చేస్తుంటారు ఆయన, మన అల్లరి నరేష్ గారు. అట్లాగా కామెడీ పీస్ లాగా ఈయన చెప్పుకోవడం ఏంటి అన్నట్టు కూడా ఆల్రెడీ అతని ఇన్నేళ్ళు వేనోళ్ళు పొగిడిన ఛానల్సే ఈరోజు 2-3 ఛానల్స్లో ఆ టెక్స్ట్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ జక్కంపూడి రాజా గారు, కరణం ధర్మశ్రీ గారు ఇట్లాంటి వ్యక్తులు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పినా కూడా ఇంకా 5 నెలలు 6 నెలలు టైం తీసుకుంటే ఎట్లా అమ్మా? వెంటనే కదా, 3వ రోజు కదా బయటికి రావాలి. ఎక్కడ తప్పిదం జరిగింది, ఎందుకు ఓడిపోయాము అని కదా ఆలోచించాలి. నా కంఫర్ట్, నా పనులయ్యాక, నా ఫ్యామిలీ అని చూసుకున్నాక అప్పుడు నేను వస్తాను, నీకోసం నేను వస్తున్నాను అంటే టైటిల్ పెట్టుకోవడం అన్నీ చూస్తే, అతనికి పొగిడిన, అతనికి భజన చేసిన ఛానల్స్ కూడా ఈరోజు వ్యతిరేకంగా రాసే పరిస్థితి తెచ్చుకున్నారంటే అసలు ఎవరు ఆయనకు ఆ విధమైన సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే నిజంగా అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతుంటే న్యూట్రల్గా, ఏ పార్టీకి సంబంధించినని కాకుండా, నా మిత్రుల్లో కూడా ఆయన్ని అమితంగా ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. అరే ఏంట్రా అసలు అన్నకి ఎవడరా సలహాలు ఇస్తున్నాడు, జనాల్లోకి వస్తే బాగుండు కదరా, ఇప్పుడు మా ఊడు ఆగస్టులో అన్నాడు నా మిత్రుడు, జూలైలో, ఈయన జూన్లో వస్తాడంట. చూసారా? అంటే జనాలు వెంటనే కోరుకుంటున్నారమ్మా, వెంటనే రిజల్ట్స్ కోరుకుంటున్నారు. అలా కాకుండా ఎప్పుడుకో నా కంఫర్ట్ చూసుకొని వస్తానంటే ఎట్లా అవుతుంది? ఇలా మరి కాస్త పార్టీ ఫిరాయింపులు, జంపులు, కార్యకర్తల ముఖం చాటి ఇవన్నీ అయిపోతున్నాయి కదా. రేపు పొద్దున అప్పుడు నువ్వు పాదయాత్ర పెట్టి లేదా జనాల్లోకి వెళ్తానంటే అప్పుడు నీకు ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు? మరి కాస్త డేలా పడినట్టు అవుతుంది కదా. అంటే ఆల్రెడీ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, పార్టీ పెట్టినప్పుడు ఎవరు లేరు, నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము, సో ఇప్పుడు కూడా మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, నేను మా అమ్మ మళ్ళీ పుంజుకుంటామని చెప్పేసి అమ్మ కూడా లేరుగా, మరి అందుకు లేరు. ఇంకోటి ఏంటంటే అమ్మ మీద ఎవడో ఒక వెధవ అసభ్యంగా ఒక కామెంట్ పెట్టినా కూడా దాన్ని కనీసం ఖండించలేదమ్మా. అది చాలా తప్పదు. వదిలే మనకి డిస్కషన్ అనవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్.